Good morning students. Today our topic is algorithm. So what is mean by algorithm? Algorithm is a step by step process, okay, how to solve a problem. So ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ మనం ప్రొసీజర్ రాయడాన్ని algorithm అంటాం. So before going to discuss about why we need algorithm. సో అసలు algorithm అవసరం ఏంటి అనేది చూద్దాము. సరే, సో ఫస్ట్ మనం కంప్యూటర్ గురించి డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము? కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రాసెస్ ద డేటా అండ్ గివ్స్ ద రిజల్ట్ యాజ్ అవుట్పుట్ అని చెప్పుకున్నాం, అవునా? సో కంప్యూటర్ ఏం చేస్తుందన్నాం? ప్రాసెస్ చేస్తుందన్నాం. ఓకే, సో కంప్యూటర్ ప్రాసెస్ చేయడానికి మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇన్పుట్ ఎలా ఇస్తాం మనం? సో కంప్యూటర్ ఏదైనా వర్క్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేయాలి 2 నెంబర్స్ని, లేదంటే సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఏం చేయాలన్నా మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ అనేది మనమే మెన్షన్ చేయాలి, అలాగే ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలి అనేది కూడా మనమే కోడ్ అనేది జనరేట్ చేయాలి. సో ఆ కోడ్ రాయడానికి మనం ఏం యూస్ చేస్తాము అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనికి యూజ్ అవుతాయి అంటే టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్. కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్రజెంట్ మనం యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం యూజ్ చేసేది C++, జావా, పైథాన్. సో ఇలా మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ని రాయడానికి ముందు మనం ఏం చేయాలి అంటే ఏ ప్రాబ్లమ్ అయినా కూడా హౌ టు సాల్వ్ అనేది అల్గారిథం ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దాన్ని మనం ఒక ఫ్లో చార్ట్ డ్రా చేసుకోవాలి. అంటే ఫ్లో చార్ట్ అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని పిక్టోరియల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాము. సో మనం ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే సో దానికి ఏం చేస్తాము? అల్గారిథం రాస్తాము, ఫ్లో చార్ట్ రాస్తాము. తర్వాత ఆ అల్గారిథంని మనం C లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి ఆ స్టెప్స్ని మనం ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇందులో ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ మన నీడ్ని బట్టి మనకి ఏ లాంగ్వేజ్ అవసరమైతే ఆ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు అసలు అల్గారిథం ఏంటి, దాంట్లో ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సో అల్గారిథం అంటే ఏంటి? సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే దానికి సొల్యూషన్. కానీ ఆ సొల్యూషన్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్, ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం అల్గారిథం అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. సో 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. A = 10, B = 20 అని 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. సో ఈ 2 నెంబర్స్ని మనం సాల్వ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఎలా ఎడిషన్ చేయాలి అనేది ఒక అల్గారిథంని మనం రాసుకుంటాము. సో ఆ అల్గారిథం ఏంటి అంటే సో అల్గారిథం ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్నాను కదా. సో కాబట్టి అల్గారిథంలో కంపల్సరీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఏం మెన్షన్ చేస్తాము అంటే అల్గారిథం రాసే ముందు అల్గారిథం నేమ్ మెన్షన్ చేస్తాం. అల్గారిథం నేమ్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ అల్గారిథం? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ నేను యాడ్ చేయడానికి అల్గారిథంని యూజ్ చేస్తున్నాను. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. నెక్స్ట్ స్టెప్స్ అంటే ఒక్కొక్క స్టెప్ రాస్తాం. సో స్టెప్ 1, ప్రతి స్టెప్కి మనం నెంబరింగ్ ఇచ్చుకుంటాము. స్టెప్ 1. సో ఎప్పుడు కూడా అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే స్టార్ట్ ఉంటుంది, లాస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే స్టాప్ ఉంటుంది. సో స్టెప్ 1లో ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్.
నెక్స్ట్ స్టెప్ 2. So algorithm is a step by step procedure, so we write all the solution as steps. So step 2. సో స్టెప్ 2లో ఏం చేయాలి, మనం ఎడిషన్ చేయాలి అంటే ముందు మనకి ఇన్పుట్ కావాలి 2 నెంబర్స్. సో ఏం చేస్తున్నాను అంటే రీడ్ A, B వాల్యూస్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం అసైన్ చేశాను. సిస్టమ్ ఏం చేయాలో మనం చెప్తున్నాం అనమాట. రీడ్ A, B వాల్యూస్ అంటే ఏ వాల్యూని బి వాల్యూని రీడ్ చేయమంటున్నాను. సో నేను A = 10 ఇచ్చాను అనుకోండి, ఎస్యూమ్ చేయండి. B = 20 అసైన్ చేసినట్టు ఎస్యూమ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టెప్ 3. సో స్టెప్ 3లో ఏం చేస్తాము, క్యాలిక్యులేషన్. సో మనకి ఇన్పుట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలంటే క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయాలి. కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాము. స్టెప్ 3లో ఏంటి, క్యాలిక్యులేట్ ఆర్ యాడ్ ఏదైనా రాసుకోవచ్చు. ఇంగ్లీష్ వర్డ్స్లో, జనరల్ ఇంగ్లీష్ వర్డ్స్లోనే మనం అల్గారిథంని రాస్తాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అల్గారిథంకి సంబంధం ఏం లేదు. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసినా కూడా అల్గారిథం మాత్రం సేమ్ ఉంటుందన్నమాట. సో క్యాలిక్యులేట్ C = A + B. వచ్చిన రిజల్ట్ని ఎందులో స్టోర్ చేసుకుంటున్నాను, నేను Cలో స్టోర్ చేసుకుంటున్నాను. సో దానికి వాల్యూ ఏంటి, A + B. C = A + B. లేదంటే దీన్ని వర్డ్స్లో అయినా రాయొచ్చు. యాడ్ A + B అండ్ అసైన్ ద రిజల్ట్ టు C అని రాసుకోవచ్చు. సో ఇన్ వర్డ్స్ మనకి జనరల్ టర్మ్స్లో మనం ఎలాగైనా సరే మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 4. సో స్టెప్ 4 ఏంటి, మనం క్యాలిక్యులేట్ చేసేసాము. ఇప్పుడు ఏం చేయాలి, రిజల్ట్ని సిస్టంలో క్యాలిక్యులేట్ చేస్తే అది సిస్టంలో స్టోర్ అయి ఉంది. అది యూజర్కి కనిపించాలి అంటే ఏం చేయాలి, మనం డిస్ప్లే చేయాలి. కాబట్టి ఏం చేస్తున్నాము, డిస్ప్లే C వాల్యూ. ఏం చేస్తాము, C వాల్యూని డిస్ప్లే చేస్తాము. సో C వాల్యూని డిస్ప్లే చేసినప్పుడు రిజల్ట్ అంటే A + B యాడ్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 5. సో స్టెప్ 5లో ఏముంటుంది అంటే చూడండి, మనకి కావాల్సిన సొల్యూషన్ అనేది వచ్చేసింది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తున్నాం, యాడ్ చేసింది, రిజల్ట్ని డిస్ప్లే చేసింది. సో ఇక్కడతో మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది కాబట్టి ఏం చేయొచ్చు, మనం స్టాప్ చేయొచ్చు. స్టాప్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అల్గారిథం ఫర్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఇప్పుడు అర్థమైంది కదా అల్గారిథం అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ దట్ రిప్రజెంట్స్ హౌ టు సాల్వ్ ఏ ప్రాబ్లం, ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్తుంది. సో అల్గారిథంలో మనకి సమ్ టెర్మినాలజీ ఉంది, బేసిక్ టెర్మినాలజీ. ఏమేంటి అంటే అల్గారిథంలో ఏం యూస్ చేస్తాము, అల్గారిథం నేమ్. ఫస్ట్ ఏం యూస్ చేస్తాము, అల్గారిథం నేమ్. అల్గారిథం నేమ్ ఏం మెన్షన్ చేస్తుంది, మీరు ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అల్గారిథం రాస్తున్నారో ఆ నేమ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ నెంబర్. సో స్టెప్ నెంబర్స్ చూడండి, మీరు ఎన్నైతే స్టెప్స్ రాస్తున్నారో ఆ స్టెప్ నెంబర్స్ని వేసుకుంటాం. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రతిదీ కూడా మనం స్టెప్ నెంబర్ని ప్రతి స్టెప్కి ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషనరీ కామెంట్. సో ఎక్స్ప్లెనేషనరీ కామెంట్ అంటే సో మనం ఏ స్టెప్ ఎందుకు రాస్తున్నాము అని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ అంటున్నాము. నెక్స్ట్ వన్ టెర్మినేషన్ కండిషన్. సో టెర్మినేషన్ కండిషన్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తున్నాము. సో దీన్ని ఏమంటాము, టెర్మినేషన్ కండిషన్ అంటాం. ఓకే, అల్గారిథంలో ఏముంటాయి, అల్గారిథం నేమ్ ఉంటుంది, స్టెప్ నెంబర్ ఉంటుంది, తర్వాత ప్రతి స్టెప్కి డిస్క్రిప్షన్ ఉంటుంది, నెక్స్ట్ టెర్మినేషన్ కండిషన్ అంటే స్టాప్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథం. క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకి అల్గారిథంకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అల్గారిథంలో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి ఇన్పుట్, సెకండ్ క్యారెక్టరిస్టిక్ అవుట్పుట్, థర్డ్ క్యారెక్టరిస్టిక్స్
definiteness, fourth characteristic finiteness, fifth characteristic effectiveness. ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్ ఎఫెక్టివ్నెస్. చూడండి ఫస్ట్ వన్ ఏంటమ్మా ఇన్పుట్. సో అల్గారిథం క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఇన్పుట్కి వచ్చేటప్పటికి మనకి an algorithm can contain 0 or more inputs. 0 or more inputs అంటే అల్గారిథంలో 0 ఇన్పుట్ అయినా ఉండొచ్చు, లేదంటే 1 ఇన్పుట్ ఉండొచ్చు, 2 ఇన్పుట్స్ ఉండొచ్చు, 3 ఇన్పుట్స్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మోర్ ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో ఇన్పుట్కి వచ్చేటప్పటికి an algorithm can contain 0 or more inputs. ఎన్ని ఇన్పుట్స్ అయినా కానీ మనం తీసుకోవచ్చు. అసలు ఇన్పుట్ లేకపోయినా కూడా అల్గారిథం అనేది రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ నేమ్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ రాస్తున్నాను అనుకోండి, నేను డిస్ప్లే నేమ్ ఇస్తే సరిపోతుంది, దానికి ఇన్పుట్ ఏమీ అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్లో 0 ఇన్పుట్ వస్తుంది. అలాగే మోర్. సో ఇక్కడ చూడండి ఎడిషన్ చేశాను, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేశాను కాబట్టి ఎన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను, 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ చేస్తే 3 ఇన్పుట్స్ తీసుకుంటాను. ఎడిషన్ ఆఫ్ 4 నెంబర్స్ చేస్తే 4 ఇన్పుట్స్ తీసుకుంటాను. అంటే అల్గారిథంలో ఇన్పుట్స్ అనేవి 0 అయినా ఉండొచ్చు, లేదంటే మోర్ అయినా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ అవుట్పుట్. at least one output. An algorithm can contain at least one output. అంటే అల్గారిథంకి ఒక అవుట్పుట్ అయినా, మనం ఒక అల్గారిథం రాసాము అంటే ఒక అవుట్పుట్ అయినా సరే ప్రొడ్యూస్ చేయాలి. అసలు అవుట్పుట్టే ప్రొడ్యూస్ చేయలేదనుకోండి, ఇంక మన అల్గారిథం రాసి యూజ్ ఏముంది, అంతే కదా. సో అవుట్పుట్ లేనప్పుడు, రిజల్ట్స్ లేనప్పుడు ప్రాబ్లమ్ని ఎందుకు సాల్వ్ చేయడం? మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాము అంటే దానికి కంపల్సరీ రిజల్ట్ కావాలి. సో రిజల్ట్ లేని రోజు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసి యూజ్ ఉండదు. సో కాబట్టి అల్గారిథం అవుట్పుట్స్కి వచ్చేటప్పటికి అండ్ అల్గారిథం కెన్ కంటైన్ అట్లీస్ట్ 1 అవుట్పుట్. అల్గారిథంకి ఒక అవుట్పుట్ అయినా సరే ఉండాలి. నెక్స్ట్ వన్ డెఫినెట్నెస్. డెఫినెట్నెస్ అంటే సో మనం ఇప్పుడు అల్గారిథం రాసేటప్పుడు స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా అంబిగ్విటీ లేకుండా ఉండాలి. సో ఏంటి డెఫినెట్నెస్ వచ్చేటప్పటికి స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. నో అంబిగ్విటీ. నో అంబిగ్విటీ. అంబిగ్విటీ అనేది ఉండకూడదు. సో ఈ అంబిగ్విటీ అనేది ఎందుకు ఉండకూడదు అంటే, అంబిగ్విటీ అంటే ఏంటి, ఇక్కడ కన్ఫ్యూజన్. అంబిగ్విటీ అంటే ఏంటి, కన్ఫ్యూజన్. మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ క్లియర్గా ఉండాలి, కానీ దాంట్లో కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వన్ ఫైనైట్నెస్. ఫైనైట్నెస్ ఏంటి అంటే, an algorithm can contain finite number of steps. అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అల్గారిథం రాస్తున్నప్పుడు దాంట్లో స్టెప్స్ ఎలా ఉండాలి, ఫైనైట్గా ఉండాలి. అంటే ఒక పర్టిక్యులర్ స్టెప్మెంట్స్ తర్వాత, అంటే ఒక 50 స్టెప్స్ తర్వాత, 100 స్టెప్స్ తర్వాత, 2000 స్టెప్స్ తర్వాత అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవాలి, స్టాప్ అయిపోవాలి. అంతేగాని ఇన్ఫినిట్ స్టెప్స్ అనేవి, అలా కంటిన్యూస్గా స్టెప్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో అది మనకి ఫైనైట్నెస్. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఎఫెక్టివ్నెస్ ఏంటి అంటే, సో మనం అల్గారిథంలో రాసే స్టెప్స్ ఎలా ఉండాలి అంటే మోర్ ఎఫెక్టివ్గా, అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏవైతే మనం స్టెప్స్ తీసుకోవాలో, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో అవే ఉండాలి. కానీ సో అవసరం లేనివి, లేదంటే ఒక ప్రాబ్లమ్ని 2-3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. సో ఏదైతే సింపుల్ వేలో, ఏ ప్రొసీజర్ ఫాలో అయితే మనకి సింపుల్ వేలో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో ఆ ప్రొసీజర్ని మనం చూస్ చేసుకుని అల్గారిథం అనేది డిజైన్ చేయాలి. అంతేగాని టైం ఎక్కువ పట్టేది, టైం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్నది, లేదంటే మెమరీ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్నది, అంటే ఎక్కువ స్టోరేజ్ తీసుకునేది చూస్ చేసుకోవడం వల్ల మెమరీ వేస్టేజ్, టైం వేస్టేజ్ అనేది జరుగుతుందన్నమాట. అందువల్ల మనం అల్గారిథం రాసేటప్పుడు ఎఫెక్టివ్గా ఉండాలి మనం రాసే అల్గారిథం.
నెక్స్ట్ చూడండి, అల్గారిథంలో మనం అల్గారిథం రాసేటప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఏంటి అంటే 3 టైప్స్ అని చెప్పలేము. అల్గారిథం రాసేది 3 వేస్లో మనం అల్గారిథం రాస్తాము. ఒకటి ఏంటి అంటే సీక్వెన్స్, సెకండ్ వన్ డెసిషన్, థర్డ్ వన్ రిపిటేషన్. ఓకే, సో అల్గారిథంలో సీక్వెన్స్ అల్గారిథం ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అల్గారిథం ఉంటుంది, అలాగే రిపిటేషన్ అల్గారిథమ్స్ ఉంటాయి. సో సీక్వెన్స్ అల్గారిథం అంటే ఏంటో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సీక్వెన్స్ అల్గారిథం. సీక్వెన్స్ అల్గారిథంలో ఏం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ప్రతి స్టెప్ కంటిన్యూస్గా ఇప్పుడు ఇందులో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఏ స్టెప్ కూడా స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఫస్ట్ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 3 అవుతుంది, తర్వాత 4 అవుతుంది, తర్వాత 5 అవుతుంది. సో 1 by 1. సో అల్గారిథంలో ఉన్న స్టెప్స్ అన్ని 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాన్ని ఏ టైప్ ఆఫ్ అల్గారిథం అంటాము, సీక్వెన్స్ అంటాము. ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, సీక్వెన్స్ ఆర్డర్లో జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, డెసిషన్. సో డెసిషన్కి నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకే, సో డెసిషన్ రిప్రజెంట్ చేయడానికి ఒక అల్గారిథం రాస్తున్నాను. అల్గారిథం నేమ్ ఏంటి అంటే algorithm to find biggest of 2 numbers. ఏంటి అల్గారిథం నేమ్ ఏంటి, టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఉంటే వాటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనం డెసిషన్ తీసుకోవాలి. 2 నెంబర్స్ ఉన్నప్పుడు రెండిట్లో ఏది పెద్దది, ఏదో ఒకటే రిజల్ట్ అవుతుంది. ఏ నెంబర్ పెద్ద బిగ్గెస్ట్ నెంబర్ అయితే అదే రిజల్ట్ అవుతుంది. సో అక్కడ మనం డెసిషన్ మేక్ చేయాల్సి వస్తుంది. సో దీనికి మనం అల్గారిథం రాద్దాం. సో స్టెప్ 1 ఏంటి, స్టార్ట్. సో ఏ అల్గారిథంకైనా ఫస్ట్ స్టెప్లో ఏం తీసుకుంటాం, స్టార్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2. ఓకే, సో స్టెప్ 2లో ఏం చేస్తాము, ఇన్పుట్స్ రీడ్ చేస్తాము. సో నేను 2 నెంబర్స్కి ఫైండ్ చేస్తున్నాను కాబట్టి 2 ఇన్పుట్స్ అవసరం అవుతాయి. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి, 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. 2 ఇన్పుట్స్ని ఏబి అనే వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. రీడ్ ఏబి వాల్యూస్. సో ఏబికి వాల్యూస్ని రీడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్ స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 ఏంటి, కంపారిజన్ చేయాలి. ఇంతకు ముందు మనం సీక్వెన్స్లో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏం చేసాము, క్యాలిక్యులేషన్ చేసాము. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ కాదు, కంపారిజన్ చేయాలి. సో కంపారిజన్ ఎలా చేస్తాము, చెక్ వెదర్ ఏ గ్రేటర్ దాన్ బి. ఓకేనా. సో చెక్ వెదర్ ఏ గ్రేటర్ దాన్ బి, లేదంటే ఇక్కడ ఇఫ్ అనైనా రాసుకోవచ్చు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏం చేయాలి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే డిస్ప్లే ఏ ఈజ్ బిగ్. ఓకేనా. సో ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఏం చేయమంటున్నాను, డిస్ప్లే ఏ ఈజ్ బిగ్. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక ఫాల్స్ అయితే, ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఏం చేస్తాము, దీన్ని సెపరేట్ స్టెప్ కింద తీసుకుందాము. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది,
డిస్ప్లే బి ఈజ్ బిగ్. సో ఏం చేస్తారో కండిషన్ ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్ అనేసి డిస్ప్లే చేయండి. చూడండి ఈ 2 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్పే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదో ట్రూ అయితే స్టెప్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టెప్ 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్టెప్ 6 స్టాప్. సో ఇది డెసిషన్ అన్నమాట. సో ఇక్కడ ఇఫ్ అనైనా రాసుకోవచ్చు, ఓకేనా. సో చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటి, స్టార్ట్ చేసాము, రీడ్ ఏ కమా బి వాల్యూస్, ఏబి వాల్యూస్ రీడ్ చేసాము. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఈ కండిషన్ బట్టి స్టెప్ 4 కానీ 5 కానీ ఎగ్జిక్యూట్ అవుద్ది, అంతేగాని 2 ఎగ్జిక్యూట్ అవ్వవు. 4 ఎగ్జిక్యూట్ అయితే 5 ఎగ్జిక్యూట్ అవ్వదు, 5 ఎగ్జిక్యూట్ అయితే 4 ఎగ్జిక్యూట్ అవ్వదు. అది ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఎలా డిసైడ్ చేస్తాము, బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ అనమాట. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి స్టెప్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ ఈజ్ బిగ్ అని డిస్ప్లే చేస్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి బి ఈజ్ బిగ్ అని డిస్ప్లే చేస్తుంది, స్టాప్ అయిపోతుంది. సో ఇది అల్గారిథమ్ ఏ టైప్ అంటే డెసిషన్ టైపు. నెక్స్ట్ వన్ ఏంటి, రిపిటేషన్. సో రిపిటేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకటే ప్రాసెస్ని, ఒకటే స్టెప్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సినప్పుడు అన్నిసార్లు ప్రోగ్రాంలో రాయం. ఏం చేస్తాము, రిపీట్ చేస్తాం ఆ ఒక స్టెప్నే ఎన్నిసార్లు. అంటే నేను ఇప్పుడు హెలో అని రాయాలి, హెలో అని డిస్ప్లే చేయాలి, హెలో అని డిస్ప్లే చేయాలి. ఒకసారి డిస్ప్లే చేయాలనుకోండి ఏం చేస్తాను, డిస్ప్లే హెలో అంటాం. 2 టైమ్స్ డిస్ప్లే చేయాలనుకోండి ఏం చేస్తాము, డిస్ప్లే హెలో అని 2 టైమ్స్ రాస్తాం. నేను హెలో అని 100 టైమ్స్ డిస్ప్లే చేయాలనుకోండి అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు మనం రిపిటేషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో 100 టైమ్స్ మనం రాయలేము కదా, రాయడం వల్ల ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది. సో అక్కడ మనం రిపిటేషన్ని యూజ్ చేస్తాము. సో అల్గారిథం రిపీట్ అయితే ఎలా రాయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను రిపిటేషన్కి అల్గారిథం రాస్తున్నాను. టు ప్రింట్ 10 నెంబర్స్, 1 to 10 నెంబర్స్ని డిస్ప్లే చేయడానికి నేను అల్గారిథం రాస్తున్నాను. చూడండి 1 to 10 నెంబర్స్ అంటే ఏం జరుగుతుంది, 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 1 1 1 కదా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రొసీజర్ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. 1 ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది, మళ్ళీ 1 ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది, అగైన్ 1 ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. సో ప్రొసీజర్ ఏమవుతుంది, రిపీట్ అవుతుంది. సో మనం ఇక్కడ రిపిటేషన్ యూజ్ చేసి అల్గారిథం రాద్దాం. సో నేను సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. వేరియబుల్ తీసుకుని మనం దాన్ని 1కి అసైన్ చేశాను అనమాట. ఓకే, సో సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ వేరియబుల్ అంటే ఏంటి, ఇదంతా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. నేను 1ని స్టోర్ చేయాలి మెమరీలో, కంప్యూటర్ మెమరీలో 1ని స్టోర్ చేయాలి. ఆ 1ని స్టోర్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి అంటే దానికి ఒక నేమ్ ఉండాలి. ఆ నేమే ఐ అన్నమాట. సో కంప్యూటర్లో మెమరీ లొకేషన్కి ఐ అనే నేమ్ పెట్టి దాంట్లో 1ని స్టోర్ చేస్తుంది. నేను ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలనుకున్నా ఐ నేమ్తో యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి, రిపీట్. ఏం చేయాలి, నేను 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే +1 ప్రింట్ చేయాలి, నెక్స్ట్ +1 చేయాలి, మళ్ళీ 2ని ప్రింట్ చేయాలి, మళ్ళీ దాన్ని +1 చేయాలి. సో రిపీట్ చేస్తున్నాను స్టెప్స్ని. రిపీట్ స్టెప్ 3 and 4 until it reaches to 10. I value reaches to 10. I value 10 రీచ్ అయ్యేంత వరకు ఇక్కడ ఇద్దరు బదులు ఐ అని రాసుకోండి, క్లారిటీ ఉంటుంది. అంటిల్ ఐ రీచెస్ టు 10. ఐ 10 రీచ్ అయ్యేంత వరకు స్టెప్ 4ని స్టెప్ 5ని ఏం చేయమంటున్నాను, నేను రిపీట్ చేయమంటున్నాను. సో స్టెప్ 4 ఏంటి, డిస్ప్లే ఐ, ఐ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. స్టెప్ 5 ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ +1, ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడితో ప్రాసెస్ అయిపోయింది, స్టాప్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఐ వాల్యూ 1 కాబట్టి అది బిలో 10 ఉంది కదా. సో ఐ
లెస్ దాన్ ఆర్ ఐ రీచెస్ టు 10 అంటే అర్థం ఏంటి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు రిపీట్ చేయమని అనమాట. సో అది 10 కన్నా బిలోనే ఉంది కాబట్టి ఐని డిస్ప్లే చేస్తుంది, అంటే 1ని డిస్ప్లే చేస్తుంది. 1ని డిస్ప్లే చేసిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, ఐ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూయే కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తుంది స్టెప్ 4ని 5ని. సో డిస్ప్లే ఐ వాల్యూ 2, నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది ఐ ప్లస్ 1. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి 3ని డిస్ప్లే చేస్తుంది. అలా ఎప్పటి వరకు ఐ వాల్యూ 11 అయ్యేంత వరకు ఇంక్రీజ్ చేస్తుంది. ఐ వాల్యూ ఎప్పుడైతే 11 అయ్యిందో 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి రిపీట్ చేయడం ఆపేసి స్టాప్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అల్గారిథం ఫర్ రిపిటేషన్.